సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. సిద్దిపేట జిల్లా సహాయ సంచాలకులు హ్యాండ్లూమ్ చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సహాయక సంచాలకులు ఎం సాగర్ ఈ రోజు గజ్వేల్ పట్టణంలోని చేనేత కార్మిక సంఘంలో మగ్గంపై చేస్తున్న చేనేత కార్మికులను సందర్శించి వారి సాధక బాధకాలు అలాగే వారికి జరుగుతున్న పనులను అలాగే వారికి సంబంధించి ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 చేనేత సొసైటీలు ఉన్నట్లు వాటిలో 10 సొసైటీలు నడుస్తున్నాయని దీనిలో 5 ఉన్ని సొసైటీలు 5 కాటన్ సొసైటీలు ఉన్నట్లు తెలిపారు. దీనిలో ఉన్ని సొసైటీలు ఉన్నట్లు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 306 మంది చేనేత కార్మికులు ఉన్నారని 245 మంది అనుబంధ కార్మికులుగా ఉన్నారని తెలిపారు. నేతన్నలకు సహాయం చేయడానికి నూతన పొదుపు కార్యక్రమం ఉందని అది 24 నెలలు ఉంటుందని ప్రతి నెల 8% తన సంపాదనలో కట్టినట్లయితే 16% ప్రభుత్వం భరించి 24 నెలల తర్వాత చేనేత కార్మికుని అందజేయడం జరుగుతుందన్నారు. నేతన్న భరోసాకు సంబంధించి ఒక సంవత్సరానికి 18,000 అనుబంధ కార్మికునికి 6,000 మొత్తం 24,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమం ప్రమాద బీమా నేత కార్మికునికి ఏమైనా జరిగితే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని నేతన్నలను వయసుతో మితం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుందని సిద్దిపేట సహాయక సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ హ్యాండ్లూమ్ ఎండిఎం సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది పోషెట్టి నేతా కార్మికులు అంజయ్య జగతయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సిద్దిపేట్. ఈరోజు చేనేత సహకార సంఘం గజ్వేల్ సంఘాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించిన క్రమంలో నేత కార్మికులకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అమలు చేయుచున్న నేతన్న పొదుపు, నేతన్న భరోసా, నేతన్న బీమాపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత అభివృద్ధి కార్మికుల అభివృద్ధికి సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నది. ఈ జిల్లాలో దాదాపు 306 మంది వృత్తిలో చేనేత కార్మికులు నమోదయ్యి ఉన్నారు. అదేవిధంగా 245 మంది అనుబంధ కార్మికులు నమోదైనారు. మొత్తం టోటల్గా 551 మంది నమోదై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఫలాలను పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికుల సంక్షేమ కొరకు చేనేత అభయస్థ పథకం కింద 4 పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకంలో మొదటగా చేనేత పొదుపు, ఇది 24 నెలలు లాగిన్ పీరియడ్గా ఉంటుంది. ప్రతి నెల వీవర్ 8% పొదుపు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము 16% అతని ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేతన్న భరోసా సంవత్సరానికి వీవరికి 18,000 చొప్పున, అనుబంధ కార్మికులకి 6,000 చొప్పున నేతన్న భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేతన్న బీమా ప్రతి 18 నుండి సంవత్సరాల నుండి పైబడిన అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో ఎవరైనా ప్రమాదశాంతు మరణించితే వారి కుటుంబానికి ఈ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము చేనేత రుణమాఫీ పథకం కింద అర్హులైన 7 మందికి 5 లక్షల రుణమాఫీ కూడా చేసి ఉన్నారు.